అందరికీ నమస్కారం. షేక్స్ అఫీషియల్స్ కి స్వాగతం. విక్టరీ విత్ యాష్ లో అఫీషియల్ గా మనకి అల్గారిథం గురించి అప్డేట్స్ రావడం జరిగింది. అల్గారిథం వల్ల మనకి ఏం తెలుస్తుంది, అల్గారిథం వల్ల మనకి ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది, దీని గురించి చాలా మంది అడుగుతున్నారు. సో ఇన్ డీటెయిల్ గా దాని గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎంజాయ్ చూడండి. అదేవిధంగా మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. అయితే అల్గారిథం అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ అల్గారిథం ఎలా పనిచేస్తుంది, దాని తీరు ఎలా ఉండబోతుంది. అల్గారిథం అనేది అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. అంటే ఆల్రెడీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఒక ప్రోగ్రామింగ్ ఇచ్చినట్లయితే ఆ ప్రోగ్రామింగ్ అలాగే నడుస్తుంది అని. దాని గురించి అఫీషియల్ గా మనకి విక్టరీ విత్ యాష్ లో అప్డేట్ సెషన్ లో చూడడానికి మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఆ అల్గారిథం మనం ఏం తెలుసుకోవచ్చు అంటే లీడర్షిప్ పెర్ఫార్మెన్స్ మనం తెలుసుకోవచ్చు. అలా విధంగా ఎంగేజ్మెంట్ అంటే మనకి ఎలా ఈ యొక్క విక్టరీ విత్ యాష్ అనేది నడుస్తుంది అనేది కావచ్చు. హెల్దీ గ్రోత్ విత్ ఇన్ యువర్ సర్కిల్ అండ్ బియాండ్ అంటే మనం ఇన్వైట్ చేసిన సర్కిల్లో కావచ్చు, లేకపోతే దాన్ని మించిన గ్రోత్ కావచ్చు, దాని అన్నిటినీ కూడా మనం ఈ అల్గారిథం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ అల్గారిథం వల్ల మనకి లీడర్షిప్ రివార్డింగ్ ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పాన్షన్ కూడా చేసే అవకాశం ఉంటుంది అనమాట. అంటే లిమిటెడ్ గా ఇంత మాత్రమే, ఇన్ని కస్టమర్స్ మాత్రమే ఉండాలి అలా ఏమీ లేదు. దాన్ని ఎక్స్పాన్షన్ అనేది మీ యొక్క నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. హెల్దీ అంటే ఇక్కడ కంప్లీట్ గా ఆర్గానిక్ అనమాట, వ్యాలిడ్ అనమాట, అథెంటిక్ అనమాట. అథెంటిక్ నెట్వర్క్ ని మనం బిల్డ్ చేయడానికి ఉంటుంది అని ఇక్కడ చెప్పారు. అంటే ఇది అకస్మాత్తు గ్రోత్ అయితే కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ యాక్సిడెంటల్ గ్రోత్. అకస్మాత్తుగా పెరిగిపోయి అకస్మాత్తుగా ఏదో జరిగిపోయి అద్భుతం అయితే కాదు. ఖచ్చితంగా ప్రతి మూవ్ అనేది స్ట్రాటజిక్ గా అయితే ఉండబోతుంది. ఓకే, ప్రతి మూవ్ అనేది స్ట్రాటజిక్ గా ఉండబోతుంది. అండ్ మనం ముందంజు అంటే ముందస్తు చూపుని గ్రహించగలిగే విధానం కావచ్చు, అన్ని కూడా ఇక్కడ చూడడానికి ఉంటుంది అని. ద మోర్ యూ కెన్ సీ అన్ఫోల్డ్ అయితే మనం ఏవైతే చూడలేకపోతున్నామో ద మోర్ యూ విల్ అప్రిషియేట్ ద డెప్త్ ఆఫ్ వాట్ బీయింగ్ బిల్డ్ హియర్. అంటే మనం చూసే ఏం గ్రో అవుతుందో, ఏం బిల్డ్ అవుతుందో అనేది ఇక్కడ చూడడాన్ని చాలా ఉండబోతుంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. నెక్స్ట్, ఏ ప్లాట్ఫామ్ డిజైన్ టు డెలివర్ రియల్ వాల్యూ అండ్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్. ఇక్కడ రియల్ వాల్యూ అనేది క్రియేట్ చేయడానికి, జనరేట్ చేయడానికి, డిజైన్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది ఉందన్నమాట. అది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో మనం ఒక కొత్త చాప్టర్ లోకి ఎంటర్ అవుతున్నాం అనే దాని గురించి ఆయన చాలా క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. సో వీటన్నిటిని మీరు విక్టరీ విత్ యాష్ అఫీషియల్ వెబ్సైట్ లో అయితే చూడడానికి అవైలబుల్ గా ఉంది. ఒకసారి మీరు చూసేసేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీ సర్కిల్ అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. అసలు మీ సర్కిల్లో కంప్లీట్గా ఎంతమంది ఉన్నారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏం తెలుసా, చాలామంది జస్ట్ ఇన్వైట్ చేసుకుంటే వచ్చేస్తారు మన సర్కిల్ అనుకుంటారు. కాదు, వాళ్ళు కూడా అథెంటిక్ అయితేనే మాత్రమే మీ యొక్క సర్కిల్లో యాడ్ అయితే అవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అథెంటిక్ అనేది అంటే కేవైసీ అయిన వాళ్ళ పూర్తి డీటెయిల్స్ మీ యొక్క ప్రొఫైల్లో మీరు చెక్ చేసినట్టు అనేది అవైలబుల్గా ఉంది. ఓకే, సో టీమ్ని ఎంత పెద్దగా బిల్డ్ చేసుకుంటే అంత పెద్ద ఇన్కమ్ వస్తుంది అనేది నేను ఇక్కడ చెప్పట్లేదు. బట్ మీరు టీమ్ని బిల్డ్ చేసుకున్న విధానాన్ని అది ఎక్స్పాన్షన్ చేసే అవకాశం చాలా ఉంది అని చెప్పేసి అంటున్నాను. ఎక్స్పాన్షన్ అంటే మనమే పెద్దగా ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయాలా అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మీరు చూసుకున్నట్లయితే ఇప్పటికీ 5 lakh మెంబర్స్ ఇక్కడ జాయిన్ అయితే అవ్వడం అయితే జరిగింది. అదొక మైల్ స్టోన్, అదొక బ్రేకింగ్ న్యూస్ అండి. సో ఇట్స్ ఎ కంప్లీట్లీ బిగ్ అంటే బిగ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనుకోవాలి. ఎందుకంటే ఇది వితౌట్ ఎనీ మనం చాలా చాలా విషయాల్లో అంటే ఇక్కడ మనం విక్టరీ విత్ యాష్లో ఎక్కడా కూడా ప్రీవియస్ ఆన్ ప్యాసివ్ చేసినంత మార్కెటింగ్ అయితే చేయలేదు. టు బి ఇన్ఫ్యాక్ట్ ఫ్రాంక్గా మాట్లాడుకోవాలండి, బుర్జ్ ఖలీఫా లైటింగ్ కావచ్చు, మెట్రో స్టేషన్ మార్కెటింగ్ కావచ్చు, కార్ చేజింగ్ కావచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అలా మనం ఇప్పుడు చేయలేదు. విక్టరీ విత్ యాష్లో
అలాంటివి ఏవి మార్కెటింగ్ చేయలేదు. అయినా కూడా 5 lakh పీపుల్ ఎలా వచ్చారు? ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్కి సంబంధించిన ఏఐ టెక్నాలజీ మంచిగా ఉంటుంది, ఏదైనా చూడడానికి అవకాశం ఉంటుంది అని నమ్మిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీరు చూస్తున్నట్లయితే ఈమెయిల్ వెరిఫికేషన్ వ్యాలిడేట్ అయిన తర్వాత, కేవైసీ అనేది వెరిఫై అయిన తర్వాతనే మీ యొక్క సర్కిల్లో వాళ్ళు యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజే మీకు కోట్లు వచ్చేస్తాయి, ఈరోజే మీకు లగ్జరీ లైఫ్ అనేది కంప్లీట్గా టర్న్ అయిపోతుంది, ఈరోజే మీకు మీ యొక్క చరిత్ర మారిపోతుంది అని ఇక్కడ ఏమీ చెప్పలేదు. ఇక్కడ మీరు ఉన్నప్పుడు, ఇక్కడ మీరు ఉంటే ఫ్యూచర్లో చాలా మంచి రెవెన్యూ అనేది జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మిస్టర్ యాష్ ముఫారే ఆయన అఫీషియల్ అప్డేట్స్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే లీగల్గా కూడా ఆయన కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం అయితే జరిగింది. వాళ్ళ వైఫ్ గురించి కావచ్చు, ప్రీవియస్ ఇష్యూస్ గురించి కావచ్చు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మన దారి ఏంటి, అసలు నెక్స్ట్ ఇప్పుడు విక్టరీ యాష్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే ప్లాట్ఫామ్ అనేది, అంటే ఇప్పుడు మనం చాలా సైలెంట్గా ఉన్నాం. సో ఖచ్చితంగా సునామీ వచ్చే ముందు చాలా నిశ్శబ్దంగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అని మీ మైండ్లో ఉంటే వీటన్నిటికీ సమాధానాలు ఖచ్చితంగా త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాయి, వస్తాయి అని లక్షల మందిని నమ్ముతున్నారు. సో అదేవిధంగా మీకు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మైండ్లో కింద కామెంట్ అయితే చేయండి. గుర్తుపెట్టుకోండి, అకస్మాత్తుగా ఏవీ జరగవు, మన పనుల వల్లే అన్నీ కూడా మారుతాయి అనేది తెలుసుకోండి. విక్టరీ విత్ యాష్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మీరందరూ ఎదగాలని, ఎదుగుతూ ఉండాలని, నెక్స్ట్ అప్డేట్స్, ఆ లీగల్ ఇష్యూస్ గురించి, లీగల్ అప్డేట్ గురించి ఓఈఎస్లో అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. దాని యొక్క అప్డేట్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. అప్పటి వరకు జై హింద్.